వెనుజులా ఉన్నంత వరకు అమెరికా ఆక్రమించుకున్నది. ఇప్పుడు అమెరికా దాదాపు ఆక్రమించుకున్నది. వెనుజులా అమెరికా చేతుల్లో నడుస్తుంది. ఆయిల్ మొత్తం అమెరికాలో ఉన్నది. అమెరికా ఆక్రమించుకోనంత వరకు వెనుజులా నుంచి క్యూబాకు రెగ్యులర్గా ఆయిల్ సప్లై అయ్యేది, చాలా సహకరించేది వెనుజులాకు. ఇప్పుడు నెక్స్ట్ ట్రంప్ కన్ను క్యూబా మీద పడింది. క్యూబాకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. ఈ యాక్సియోస్ అనే మీడియా సంస్థ దానికి ముందడిగేసింది ప్రచారంలో. క్యూబా మీద ప్రచారం మొదలుపెట్టింది. ఇంకా అన్ని మీడియా సంస్థలు ఆ ప్రచారం మొదలు పెడతాయి. ప్రధాన మీడియా సంస్థలు మొత్తం అదే ప్రచారం మొదలు పెడతాయి. అక్కడ మొదలైన ప్రచారం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. మన గోధి మీడియా అదే ప్రచారం మొదలు పెడుతుంది. ట్రంప్ జై, మోడీ జై, ట్రంప్ జై అని తప్ప వీళ్ళకి వేరే నినాదం కూడా లేదు కదా. అంటే రేపో మాపో ట్రంప్ అమెరికా క్యూబా మీద దాడి చేయబోతున్నది. ఇంకొక వైపు ఇరాన్ మీద కూడా దాడి చేసింది. మళ్ళీ ఆ యుద్ధం, ఇప్పటికీ ఆ యుద్ధం ఇంకా ఆగిపోయే సూచనలు కనబడటం లేదు. మళ్ళీ దాడి చేసే అవకాశం కనబడుతున్నది. ఓడిపోయే పరిస్థితిలో ఉన్నా సరే ట్రంప్ తను నష్టపోతానని తెలిసినా సరే మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈజీగా దొరికింది కదా అని ఇరాన్ లాంటి వాడిని ఎదుర్కోవడం చాలా ఈజీ విషయం కాదని ఆయనకు అర్థమైంది. అయినా తెగించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్తున్నాడు. యుద్ధం చేస్తాడా లేదా, మళ్ళీ కంటిన్యూ చేస్తాడా లేదా చెప్పలేం, కానీ డైరెక్ట్గా దొంగదారులో ఏమైనా చేస్తే చేయొచ్చు. క్యూబా లాంటి, వెనుజులా లాంటి చిన్న చిన్న దేశాలు చాలా ఈజీ టార్గెట్. ఇప్పుడు ఆ క్యూబా మీద దాడి చేసి దాన్ని తాను ఆక్రమించుకోవాలని ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు.